ఇవాల్టి విచారణపై మీడియాతో మాట్లాడారు హరీష్ తరపు లాయర్. ఫోన్ ట్యాపింగ్ తో హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఆయన తరపు లాయర్. ఆధారాలు లేని కేసులో హరీష్ రావును విచారణకు పిలిచారు. వ్యవస్థను గౌరవించాలి అంటున్నారు. హరీష్ రావు విచారణకు హాజరైన తర్వాత ఆయన అడ్వకేట్ ని మాత్రం లోపలికి రానివ్వలేదు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలో ఆధారాలు లేవని కేసుని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టేశాయి. తప్పు చేయలేదన్న ధైర్యంతోనే హరీష్ విచారణకు వచ్చారన్నారు హరీష్ తరపు లాయర్. అందులో ఏమీ కూడా లేదు, ఎందుకంటే విట్నెస్ సంబంధించింది కాబట్టి మేము ఇంతకుముందు కూడా గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండ్రు డిసెంబర్ 5, 2024 అది కూడా మేము హైకోర్టును అప్రోచ్ అయినాము. హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా మొన్న రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి ఏం సంబంధం లేని క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది క్రైమ్ నెంబర్ 1205/2024లో. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి క్రైమ్ నెంబర్ 243లో, అసలు 243 అనేది 2 సంవత్సరాల కింద అయిన క్రైము. అందులో చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయిపోయింది. ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆఫ్టర్ 2.5 ఇయర్స్కు పిలవడం అనేది నిజంగా అసలు ఏ కారణం చేత వాళ్ళు పిలుస్తున్నారో మాకు కూడా అర్థమవుతలేదు. అది కాబట్టి ఖచ్చితంగా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎట్లాంటి ఇది ఆ నోటీస్ ఇవ్వడం కూడా చాలా తప్పు. మాకు అవకాశం ఉండే కోర్టుకు పోవడానికి కూడా, కానీ వద్దు, కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? ఖచ్చితంగా ఈ నోటీసును మేము వాళ్ళు ఏం అడుగుతారో అసలు మనకు కేసుతో సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్కి వస్తామని చెప్పి ఇలా వాళ్ళు ఐఓ గారు ఏదైతే మనకు నోటీస్ ఇచ్చిండో ఆ నోటీస్ మీద ఈరోజు 11 గంటల కంటే మేము 10:40కే మేము ఇంకో 20 నిమిషాల ముందే రావడం జరిగింది. మేము విట్నెస్ కిందనే చూడాలి. విట్నెస్కు అంటే అక్వాంటెన్స్ ఆ కేసుతో సంబంధం ఉందని చెప్పి వాళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఆ నోటీసును చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి, కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఒక 20 నిమిషాల ముందే ఈరోజు ఇన్వెస్టిగేషన్కు రావడం జరిగింది. ఖచ్చితంగా సహకరిస్తాం.